హలో, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. తిరుపతి మామండూరులో అడవుల్లో పవన్ కళ్యాణ్ పర్యటన. 2 కిలోమీటర్ల వరకు నడక ప్రయాణం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో పర్యటించారు. తిరుపతి జిల్లాలోని మామండూరు అడవి ప్రాంతాన్ని పరిశీలించిన శనివారం అడవిలో 4 కిలోమీటర్ల పైగా ప్రయాణం చేసి 2 కిలోమీటర్ల మేర కాలినడకను తిరుగుతూ అడవిలోని చెట్లను పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురులతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలను పరిశీలించి పవన్ కళ్యాణ్ అటవీ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నెపేరియర్ రిజర్వాయర్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి అడవి ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే మడుగు వాగు ఒడ్డున కూర్చొని పరిసరాలను తిలకించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకునే విధంగా టాస్క్ ఫోర్స్ మరియు అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తిగా ఉండి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. స్మగ్లర్లు తమ కార్యకలాపాలను ఆపివేయాలని, వారు స్వచ్ఛందంగా లొంగిపోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. లేదంటే టాస్క్ ఫోర్స్ ద్వారా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు. గత పాలనలో ఎంతో లక్షల కోట్ల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇకపై ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే అధికారికంగా తాట తీసి శిక్ష విధించేలాగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎర్రచందనం నరికి దాన్ని స్మగ్లింగ్ చేసే వారిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎర్రచందనం నరికితే వారి తాట తీస్తామని హెచ్చరించారు. ఎర్రచందనాన్ని నరికి దాన్ని స్మగ్లింగ్ చేయాలనే వారు ఇలాంటి పనులకు పాల్పడవద్దని, వారు స్వచ్ఛందంగా లొంగిపోవాలని, లేదంటే కఠినంగా శిక్షలు విధిస్తామని, ఇప్పటికే 4 కింగ్ పిన్లను గుర్తించామని, టాస్క్ ఫోర్స్ బలగాల ద్వారా వారిని పట్టుకుంటామని హెచ్చరించారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం తిరుపతి జిల్లాలో పర్యటించి ముందుగా రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి అటవీ ప్రాంతం ద్వారా 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి అడవి మొత్తం తిరిగి రకరకాల మొక్కలు, చెట్లు, వాటి గురించి సమాచారం అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ ముమ్మండూరు నుంచి మంగళగిరి వెళ్లి అక్కడ ఉన్న ఎర్రచందనం గిడ్డంగులను పరిశీలించారు. సుమారుగా 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన గోదాములో ఉన్న ఎర్రచందనాన్ని పరిశీలించి వాటి రికార్డ్స్ను అడిగి పరిశీలించడమే కాకుండా అధికారులను అడిగి వాటి బోర్డింగ్స్ మరియు రికార్డులను ఎప్పటికప్పుడు తనకు అప్డేట్ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న ఎర్రచందనం, తెల్లమద్ది, వెదురు దొంగలను సైతం పరిశీలించి వాటిని అరుదైన మొక్కలు పరిశీలించడమే కాక సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకొని అక్కడే ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధాన్ని తీసుకుంటున్న చర్యలను, వారు ఆపరేషన్స్ కూంబింగ్ వంటి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలపై కూడా ఆరా తీశారు. గత పాలనలో రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఓ వ్యవస్థీకృత నేరంగా సాగిందని ఆయన చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వాలు స్మగ్లర్ల ద్వారా కోట్ల విలువైన ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపణలు వ్యక్తం చేశారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారం రాగానే దీన్ని అడ్డుకునేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నామని పవన్ కళ్యాణ్ వివరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, అలాగే దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే ఏపీకి చెందిన ఎర్రచందనం పట్టుబడితే దాన్ని తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేంద్రంతో మాట్లాడి అన్ని రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుంటామని ఆయన తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్లు అందరూ ఈ పని మానేసి మరో పని చేసుకోవాలని, ఎవరైనా స్వచ్ఛందంగా లొంగిపోతే వారికి ప్రభుత్వం తరపున పారితోషికం అందిస్తామని పిలుపునిచ్చారు. శేషాచలం అడవులను రక్షించాల్సిన బాధ్యత తిరుమల శ్రీవారి భక్తులదే అన్నారు. ఎర్రచందనం చెట్లు పర్యావరణాన్ని కాపాడుతున్నాయి, అందువల్ల వాటిని మనం రక్షించుకోవాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.